అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అలాగే మన నటీనటులకు, మీడియా మిత్రులకు అందరికీ హార్డియస్ట్ వెల్కమ్. మరి ముందుగా ఫస్ట్ అయితే ట్రైలర్ లాంచ్ అయితే చూసేద్దామా? ముందుగా మన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దిల్ రమేష్ గారు, రాజవంశీ గారు, డైరెక్టర్ సతీష్ గారు, అలాగే మహేష్ గారు, మూవీ టీం మొత్తం ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్, హీరోయిన్స్ సింధు గారు, రూపా గారు, మన విలన్ గారు జనార్దన్ గారు, నమస్కారం. నాగన్న మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అలాగే పాటలు రిలీజ్ అయ్యి తొందరగా రిలీజ్ అయ్యి అందరికి మంచి పేరు తీసుకురావాలి. ఇందులో నటీనటులకి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ సింగర్స్కి, మూవీలో నటించిన అందరు టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ నాగన్న సినిమా ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇక్కడి దాకా తెచ్చి థియేటర్లోనూ ఓటీటీలోనూ రిలీజ్ చేయటానికి ఈరోజు ప్లాన్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చినటువంటి మహేష్ అండ్ సతీష్, మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి సినిమాలో నటించి సినిమాని ఓటీటీ నుంచి థియేటర్స్ నుంచి రిలీజ్ చేయడానికి రెడీ చేయటం అనేది ఎంత కష్టమో ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆ కష్టాలన్నింటినీ ఓర్చి అంత యంగ్ టీం, యువతులందరినీ కలిపి దాదాపుగా 35 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ సినిమాకి వర్క్ చేసినట్టు కనపట్లేదు. దాంట్లో ఈ సినిమాకి కెమెరా పనిచేసినటువంటి కుమార్ గారి దగ్గర నుంచి యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ అందరూ దాదాపుగా చిన్నవారు. వీరందరికీ నేను అభినందనలు తెలియజేయడానికి వచ్చాను, అభినందిస్తున్నాను వాళ్ళని సందర్భంగా. సినిమా నిర్మించాలి, సినిమా తీయాలి, సినిమాలో యాక్ట్ చేయాలంటే కీర్తిశేషులు అనే ఒక నాటకంలో ఆ నాటక రచయిత రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక మాట చెప్తాడు, అదిగో చప్పట్లు, అదే దగ్గర ఆకలి విన్న కళాకారుడికి పంచలక్ష పరవాన్నాలు అని. అలా మన యాక్టింగ్ చూసి, మన కెమెరా పనితనం చూసి, లేకపోతే మన డైరెక్షన్ చూసి ఈ సినిమా చూస్తున్న వాళ్ళు విజిల్స్ క్లాప్స్ కొట్టాలి. ఆ విజిల్స్ క్లాప్స్ తో మనం జనాలలో ఒక ఐడెంటిటీ క్రైసిస్ పెట్టుకుని ఐడెంటిటీ కావాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేసి డైరెక్షన్ చేసి ఇక్కడ వరకు ఈ సినిమాని తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ రాజవంశీ గారు, మీ వాల్యుబుల్ వర్డ్. నాగన్న టైటిల్ చాలా సెంటిమెంట్ గా చాలా మంచి టైటిల్ ఇది. అలాగే సతీష్
మహేష్, ఇద్దరు అన్నదమ్ములు. అంటే ఎంత కష్టపడి తిరుగుతారనేది వాళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా అంటే మరి అది ఏమంటారు దాన్ని తెలుగులో, విక్రమార్కుడు అంటారు కదా, అలా ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారో దగ్గర నుంచి చూశాను నేను. మంచి ఫ్రెండ్స్. మనం అంటే పిలవగానే వచ్చి ఆశీర్వదించాలి, నెంబర్ 1. నెంబర్ 2, సినిమా హిట్ అవ్వాలని కోరుకోవాలి. ఈ రెండిట్లో మొదటి స్థానం నాకు ఇమ్మని అడుగుతున్నాను. దేవుడి వల్ల ఈ సినిమా మంచి పేరు తేవాలి. నెక్స్ట్ ఈరోజు 2 సాంగ్స్, 2 కూడా వసంత్ గారు చేసినట్టున్నారు, మ్యూజిక్ డైరెక్టర్. అలాగే నిరంజన్ గారు చాలా బాగా మిత్రులు, మంచి మిత్రులు. చాలా బాగున్నాయి సాంగ్స్, 2 చాలా బాగున్నాయి. ట్రైలర్ బాగుంది. సినిమా చిన్న బడ్జెట్ లో అయినా చాలా బాగా చేశారు. అందరూ ఇక్కడికి వచ్చి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పెద్దలు కానీ, ప్రెస్ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మంచి సక్సెస్ కావాలి. మళ్ళీ సతీష్, మహేష్ డైరెక్టర్స్ గా కొనసాగుతూ మంచి మంచి సినిమాలు తీయాలని మిత్రుడిగా కోరుకుంటున్నాను. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మన డైరెక్టర్ సతీష్ గారు, మీరు కూడా మాట్లాడాల్సిందిగా. ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా అండ్ మా పిఆర్ఓస్ దినేష్ అండ్ హరీష్ కి నా కృతజ్ఞతలు ఫస్ట్ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. మరియు నా కోసం వచ్చినటువంటి రమేష్ అన్న గారు, అలాగే వంశీ అన్నకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ కోసం మా టీం ఎంత కష్టపడిందో నాకు కళ్ళారా చూసుకున్నాం మేము. నా కోసం ఇంత దూరం వచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మన ఆదిత్య నుంచి నిరంజన్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. మీరంతా నాకు సపోర్ట్ చేసి ఈ ఆదిత్య మ్యూజిక్ కి ఈ సాంగ్స్ వెళ్ళడానికి కారణం నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, ఇద్దరు నాకు కారణం. ఈ మూవీని త్వరలో మీ ముందుకి థియేటర్లో అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ ఆదరణ ఇంకా నాకు ముందు ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా కోసం వచ్చినటువంటి మా ఆర్టిస్టులందరికీ కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈవెంట్ చేస్తున్నాం. ఈ ఆర్టిస్టులందరూ కూడా నాకు క్యాప్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. అలాగే ముందుగా దీని గురించి చెప్పాలంటే మా బ్రదర్ అండి, మా అన్నయ్య ఈ మూవీ ముందుకు సాగించడానికి ప్రొడ్యూసర్ గా వెనక సపోర్ట్ ఉంది. ఆయన స్క్రీన్ ముందు కనపడకుండా వెనకంతా నాకు సపోర్ట్ గా ఉంచినటువంటి ప్రొడ్యూసర్ మెక్కన్ మహారాజ్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇలాంటి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, అలాగే నాకు నెక్స్ట్ సినిమా కూడా మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీలో హీరోయిన్ సింధు గారు, మీరు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్, నేను ఒక తెలుగు అమ్మాయిని అండ్ ఇక్కడికి వచ్చేసిన నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ మూవీని ఇంట్రడ్యూస్ చేసింది తానే, జై కుమార్ గారు. ఓకే అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్. నేను వెళ్ళాను, యాక్చువల్ నార్మల్ గా నేను మా ఫ్రెండ్ తో వెళ్ళాను. ఏదో తను ఆడిషన్కి వెళ్తుంది, సమ్ లుక్ టెస్ట్ ఏదో ఉంది అంటే ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి నార్మల్ గా వెళ్ళాను. కానీ ఆఫ్టర్ దట్ సార్ నన్ను నెక్స్ట్ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి, నెక్స్ట్ లీడ్ కి ఈ అమ్మాయి, ఓకే డన్ సెలెక్ట్ చేసేసారు. నెక్స్ట్ సార్ కాల్ చేశారు మహేష్ గారు. ఈ మూవీ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ క్యారీ అవుతుంది. ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అండ్ డేవిడ్ థింగ్స్ కూడా ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఏ టైం కి లేవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ నాకు మార్నింగ్ అలారం పెట్టుకున్నా సరే, అమ్మ లేచారా, అమ్మ అంతా ఓకే కంఫర్టా, అమ్మ బాగున్నారా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మా డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ ఎవరైతే అసలు చెప్పనవసరం లేదండి. మా అమ్మాయిలు, మా ఇంటి ఆడపిల్లలు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ గా, అమ్మ తిన్నారా, అమ్మ జ్యూస్ తాగారా, ఈవెన్ టైం టు టైం మాకు ఫుడ్ అందించి, ఇంకా బ్యాక్ కెమెరా ముందు రాకుండా కెమెరా బ్యాక్ ఉండి చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇదే నేను అనుకున్నాను, లిటరల్లీ నేను అక్కడ వెళ్ళాక నేను ఫీల్ అయ్యాను, అమ్మో నేను షూట్కి వెళ్ళాను కదా, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, అలా ఏం లేదండి. అమ్మ మనం ఒక ఫ్యామిలీ లాగానే చెయ్యాలి, ఒక ఫ్యామిలీ లాగానే కష్టపడాలి. లిటరల్లీ మేము అందరం ఎలా అంటే ఓకే చెయ్యాలి, నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏ సిగ్ను, నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ గా అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, మాట్లాడడము, మమ్మల్ని చాలా టేక్ కేర్ గా చూసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో
ఎవరైనా పైకి రావాలంటే డెఫినెట్ గా ఆడియన్స్ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. నేనైతే లిటరల్లీ చెప్తున్నానండి, సపోర్ట్ చేయండి. తెలుగు అమ్మాయిలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయండి. లిటరల్ ఎవరైనా బ్లెస్సింగ్ లానే ఫీల్ అవుతాను ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ సతీష్ సార్కి, మహేష్ సార్కి. వీళ్ళిద్దరిది ఎలా ఉంటదంటే రామలక్ష్మణ్ అలా అనమాట. 9 days లో షూటింగ్ తీయడం అనేది మాటలేం కాదు. మేమందరం చాలా ఫ్రీగానే ఉన్నాం యాక్టర్స్ వరకు. మాకు ఏ రోజు ఏ ఇబ్బంది రాలేదు, ప్రొడక్షన్ నుంచి కానీ మాకు కానీ ఏదిని. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే నిద్రలేని. అండ్ మహేష్ సార్ సాంగ్స్ కూడా ఆయనే కాబట్టి చాలా రిస్క్ చేశారు. అండ్ నేను ఇంకొకటి కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు నేను ఎంత బాగా చేయగలిగాను అంటే గనక మా ఎమ్మెల్యే జనార్దన్ గారు అండ్ అలాగే మా రవి చాలా సపోర్ట్ చేశారు మాకు. చాలా ఫ్రీగా ఏం మిస్బిహేవ్ లేకుండా అందరూ చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఈ మూవీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాము. ఫ్యామిలీ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి నాగన్న మూవీ సినిమాలో విలన్ జనార్దన్ గారు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని దీవించడానికి వచ్చిన మీకు అందరికీ నా నమస్కారాలండి. చాందిని క్రియేషన్స్ నక్కంటి నాగరాజు గారండి, ప్రొడ్యూసర్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అగైన్ సతీష్ గారు, మహేష్ గారికి ఇద్దరు డైరెక్షన్ చేయడం అనేది కొత్తగా అనిపించిందండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు డైరెక్షన్ చేయడం అంటే, ఒక్కరు జడ్జ్ చేస్తేనే ఎలా ఉంటుందో ఆలోచన, ఇద్దరు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి సీనియర్లు. సో ప్రతిరోజు మాకి చాలా ఈజీగా, అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్ గా మమ్మల్ని చూసుకొని, చాలా సీన్స్ కూడా అండి, అంటే లేట్ నైట్స్ కూడా షూటింగ్ చేశాము. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఇందాక రూపా చెప్పినట్టు నా వైఫ్ రోల్ చేసిందండి. యాక్చువల్గా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనం కో ఆర్టిస్ట్ మనం ఏం చేయలేము. సో ఈ సినిమాలో చాలా బాగా వచ్చింది. మీరు అందరూ చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత మా హీరో మహేష్ గారు మాట్లాడాలండి. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, మెయిన్లీ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు, నేను పిల్లగా వచ్చినందుకు. అండ్ దిల్ రమేష్ గారికి నేనేమి చిన్న కష్టం అన్నా సుఖం అన్నా దిల్ రమేష్ అన్న చెప్తాను ఫోన్ చేసి. చాలా థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేస్తున్నా. ఫస్ట్ నుంచి నన్ను 15 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఆయన. రాజవంశ అనే చెప్పకలేదు, నా ఫ్యామిలీ మెంబర్ ఆయన. టైటానిక్ సినిమా నుంచి మనం ట్రావెల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మెయిన్లీ హీరో అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను డైరెక్టర్ అండి, 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అవుతున్నాను. వాళ్ళ ద్వారా చిన్న చిన్నగా సీరియల్స్, సినిమాస్ చేస్తూ ఉన్నాను. అవకాశం వచ్చింది, బడ్జెట్ ఉంది, సినిమా తీయాలి. హీరో దగ్గరికి వెళ్ళి ఖర్చు చెప్పడం, రావడం, వాళ్ళ ఫోన్ కోసం ఎదురు చూడడం, ఇలాగే 4 years గడిచిపోయిందండి. గడిచిపోయింది. ఆ బడ్జెట్ అంతా తిరగడం కోసం అయిపోయింది. ప్రొడ్యూసర్లు ఉన్నారు, కథ ఉంది, చేతిలో నటినట్లు ఉన్నారు, ఇండస్ట్రీలో అందరూ తెలుసు మనకి. హీరో దగ్గరికి వెళ్ళేసరికి నాకు బడ్జెట్ సరిపోవట్లేదు కావాలంటారు, నాకు 4 ఫైట్లు కావాలంటున్నారు. వెయిట్ చేయించి వాళ్ళ పేరు కూడా అవసరం లేదు. తిరిగాను అలసిపోయాను. మా ప్రొడ్యూసర్ నక్కంటి నాగరాజ్ అనే ఒక మాట అన్నాడు, వాళ్ళని వీళ్ళని కాదు, సినిమా తొందరగా కంప్లీట్ చేయాలంటే నువ్వే చేసేయని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మాట అనగానే. ఎందుకంటే ఇంతకు ముందు ఆర్టిస్ట్ గా నేను కూడా చేశాను కొన్ని సీరియల్స్, మూవీస్. అలాగా నేను స్టార్ట్ చేయడం జరిగింది స్టోరీ. టైటిల్ ఏం పెట్టాలంటే మా అన్నయ్య నాగరాజ్ అన్నయ్య కదా, నాగన్న టైటిల్ పెట్టేశాం. ఎలా చేయాలి, అలా ఏం చేయాలో తెలీదు. షూటింగ్ ఎన్ని రోజులు చేయాలి, 30 రోజులు 40 రోజులు అని చెప్పి మనం ప్లాన్ వేసుకున్నాం. అన్ని రోజులు నాకు తీయాలంటే చిరాకు వచ్చేస్తుంది మూవీ. ఎందుకంటే మా గురువు గారు వర్మ గారు, రామగోపాలం గారు అండ్ జగన్ గారు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను చాలా మట్టుకు నేను 4-5 years.
10 రోజుల్లో తీయాలని ఫిక్స్ అయిపోయిన సినిమా. అందులో 2 సాంగ్స్, ఫైట్, కంప్లీట్ స్టోరీ. 2.5 గంటలు కూర్చుని హ్యాపీగా చూడాలి. 30 రోజులు 40 రోజులు చేసినా కానీ అదే బడ్జెట్. తక్కువ రోజుల్లో చేసుకుంటే ఇంకా బడ్జెట్ తగ్గుతుంది. సినిమా గురించే కాకుండా తర్వాత బిజినెస్ గురించి కూడా ఆలోచించాను. లిరిక్స్ నేనే రాశాను, ఫైట్ నేనే కంపోజ్ చేశాను, కొరియోగ్రఫీ నేనే చేశాను, పాటలు, యాక్టింగ్, డైరెక్షన్. ఆఖరికి అందరికి భోజనాలు అయిపోతే మధ్యలో నేనే పరిగెత్తి వెళ్ళి భోజనాలు తెచ్చాను. కష్టపడ్డాను. నాకు బాగా సపోర్ట్ చేసిన తారక రత్న అన్న ఈ రోజు లేడు, ఉండుంటే ఇంకోలా ఉండేది. బట్ బాలబాబు గారు కానివ్వండి, యాక్చువల్గా ఈ ట్రైలర్ నేను ముందు బాలబాబు గారికి ల్యాప్టాప్ లో ఇంటికి వెళ్ళి చూపించొచ్చాను. ఆయన సపోర్ట్ ఉంది నాకు. అల్లు అర్జున్ గారు కూడా చూడాలి. యాక్చువల్గా మొన్న ఆయన చిన్న కేసు వల్ల, ఆ ఇష్యూ వల్ల నేను ఇంటికి వెళ్ళకపోయాను అన్న దగ్గరికి. బట్ మీ తరపున చెప్తున్నాను, ఈ సినిమా తగ్గేదేలే అన్నట్టుంటది. ఎందుకంటే మీడియా సపోర్ట్ ఉంది, నాకు జనాల సపోర్ట్ ఉంది, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఈ సినిమా కాదు, ఇంకా చేతులు 2 సినిమాలు ఉన్నాయంటే కారణం మెయిన్ నా అన్నయ్య నెక్కంటి నాగరాజ్ అన్నయ్య. చాలా థ్యాంక్స్. అలాగే ముందు చేసే సినిమాలకి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందండి త్వరలో. ఓటీటీలో చూడండి. అలాగే థియేటర్లో ముందు కొన్ని థియేటర్లు నేనే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాను. థియేటర్లో కూడా చూడండి. నచ్చితే ఆదరించండి, నచ్చకపోతే తిట్టండి. ఏదైనా చూసి అందరూ సపోర్ట్ చేయండి. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్. ఒకసారి పైకి తిట్టినా కొట్టినా, నాకు ఏం పని చేసినా ఇంట్లో ఉంటాడు కుర్రాడు. ఎక్కడి నుంచో తిరుపతి నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. ఇండస్ట్రీ పిచ్చితో నా దగ్గర చేస్తున్నాడు. వీడికి మేనేజర్ చేద్దామని నాకు కోరిక. వీడికి మంచి సపోర్ట్ చేద్దామని. అలాగే నా లాస్ట్ మినిట్ వరకు కూడా వీడు నాతో ఉంటాడని. ఆల్ ది బెస్ట్ బాజీ. అలాగే గుంతకల్ నుంచి నా ఫ్రెండ్స్ మురళి అన్న, వలి, నాగరాజ్ అన్న, అలాగే నా మిత్రుడు ఆదిత్య గారు మీడియా నుంచి నాకు ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ అయినా, అండ్ షబీర్ అన్న, పేరున మర్చిపోతున్నాను, అనంత గారు మ్యాక్స్ టీవీ నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. యుఎస్ నుంచి అశోక్, అమెరికాలో కూడా నా ఫ్రెండ్స్ అశోక్ గారు కానివ్వండి, అలాగే జనార్దన్ గారు, పేరున. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లో ఇంకెక్కువ మాట్లాడుకుందాం, బాగా మాట్లాడుకుందాం. ఇక్కడతో ముగించేస్తాను. అలాగే రేపటి నుంచి మిస్ జానకి అనే మూవీ కూడా ఓపెనింగ్ అయిపోయింది. అది షూటింగ్ యథావిధిగా జరుగుతుంటది. బిగ్ బాస్ అశ్విని గారు మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. మళ్ళీ ప్రీ రిలీజ్ లో అది కూడా మాట్లాడుకుందాం. అండ్ నాగన్న ట్రైలర్ నచ్చితే ఆదిత్య మ్యూజిక్ లో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో సాంగ్స్ కూడా త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. నా కో డైరెక్టర్ ఫస్ట్ నుంచి నాకు అన్ని సపోర్ట్ గా ఉంటాడు. నాకు భరత్ 2 ముక్కలు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినందుకు, కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సతీష్ అన్న గారు, మహేష్ అన్న గారు, అండ్ ప్రొడ్యూసర్ నాగరాజ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరూ అన్ని మాట్లాడేస్తారు, నాకేం ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడడానికి. సో ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ నథింగ్ మచ్ టు సే. థ్యాంక్ యూ సో మచ్. అదే మన ఆర్ఆర్ ఇస్తున్నాడు మన మూవీకి ప్రజెంట్ సురేష్. నాకు మంచి మిత్రుడు అండ్ చాలా కావాల్సినాడు కుర్రాడు. బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఇంకా నేను నెక్స్ట్ సినిమా కూడా ఇస్తున్నాను. ఒక 2 ముక్కలు మన సినిమా గురించి. ముందుగా మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. సతీష్ అన్నకి, మహేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో బ్యాక్గ్రౌండ్ నేనే ఇస్తాను. నాగన్న ఆ టైటిల్ కూడా నేనే ఇచ్చాను, అది వాయిస్ కూడా. థ్యాంక్ యూ. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నాగరాజు గారు ఒక ముక్క మాట్లాడాలి. గుంతకల్ నాగరాజు రైల్వే గార్డ్. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం అండి. సతీష్ గారు, మహేష్ గారికి హృదయపూర్వక నమస్కారం. నేను ఇప్పుడు 5 ఫిలిమ్స్ చేశాను. ఇందులో వీళ్ళు 2 ఫిలిమ్స్ ఇచ్చారు. అన్ని ఫిలిమ్స్ లో నాకు విలన్ గానే చూపించారు. కానీ నాకు ఫస్ట్ ఫిలిం లో వీళ్ళు కామెడియన్ గా ఇచ్చినారు. నా హృదయపూర్వకంగా నమస్కారాలండి.
నాకు గురువు అంటే రాకన్నా ఏదో చిన్నోళ్ళే, కానీ వాళ్ళు నా గురువులు. ఈ పొద్దు ఈ ఫిల్మ్ లో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినారంటే ఎక్కడ ఆ ఫిల్మ్ లో పోయినా ఫస్ట్ వీళ్ళ అన్న తమ్ముల పేరే చెప్పుకున్నారు, రామ్ లక్ష్మణ్దే. నేను రైల్వేలో జాబ్ చేస్తుంటానండి. నాకు ఈ ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ ఫిలిం కి నాకు ఛాన్స్ ఇచ్చిన సతీష్ అన్న, మహేష్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలండి.